దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల పబ్లిక్ అంటే నిజామాబాద్ అర్బన్ పబ్లిక్ అయితే మస్తు నసీవుగల్లోల్లా. అసలు వాళ్ళంత అదృష్టవంతులు లేరంటే నమ్ముర్రి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అని తదిమ నియోజకవర్గ పబ్లిక్ కుళ్ళుకుంటున్నారట వాళ్ళని చూసి. అగో గంతగానం అదృష్టం ఏం చేసుకున్నారు, అసలు ముచ్చట ఏందో సక్కగా చెప్పు అంటారా? చెప్తా అన్ని చెప్తా. అంతకంటే ముందుగాల నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సార్ అసెంబ్లీలో ఏం చెప్పిండ్రో ఇనుర్రి. ఒక విషయం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. మద్యం దుకాణాల పేర్లను దేవుళ్ళ పేర్లతో రేణుకా ఇల్లుమ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని అనేక దేవుళ్ళ పేరు మీద మద్యం షాపులు నడుస్తూ ఉంటే వాటిని వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ దేవుడి పేర్లను వెంటనే తీసివేయాల్సిందిగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. ఇది సంగతి. ఇప్పుడు అర్థమైందా నిజామాబాద్ అర్బన్ పబ్లిక్ నసీమంతులు ఎందుకన్నాను? మందు దుకాణాలకు దేవుళ్ళ పేర్లు చూసి ఎమ్మెల్యే సాబ్కు మస్తు బాధ అవుతుందట. గా పేర్లు నెమ్మడి తీసేయాలట. గా దుక్నపోళ్ళు గట్ల దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటే సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్లు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా అని గరమైండు. నిజమే, దేవుళ్ళ పేర్లు మందు దుకాణాలకు ఉండకూడదు, కానీ ఆ మందు దుకాణాలు నడిపేటోళ్ళు కూడా భక్తులే కదా. వాళ్ళకు ఆ దేవుళ్ళ మీద భక్తి ఉంటేనే కదా గా పేర్లు పెట్టుకుంటారు. సరే, వేరే మతపోళ్ళు లేకపోతే అసలు దేవుళ్ళని నమ్మనోళ్ళు కావాలని గా దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటే నువ్వు గిట్లా అసెంబ్లీలో మాట్లాడితే ఓ తీరు, ఊరికి పోయేటోడిని విడిచిపెట్టి ఎటో పోయేటోడిని తయారు చేసినట్టు ఏందిది? అసలు ఏందిది? గ్యాస్ తక్లీఫ్లు, పెట్రోల్ తక్లీఫ్లు, రోడ్లు, చదువులు, ఫీజులు, కొలువులు, పెన్షన్లు, పంటలు గిట్ల ఇవన్నీ ముచ్చట్లుంటే గంత అర్జెంటుగా మందు దుకాణ పేర్లు ముచ్చట్ల నీకు ప్రాబ్లం అనిపించిందా? నీకు ఓ పని చేశారు, గా దుకాణాలకి పేరు మార్చపోతే నిరాహార దీక్ష కూసో, లేకపోతే ఐక్యరాజ్య సమితి దాకపో. అయినా నాకు తెలియక అడుగుతా సారు, సెంటర్లో పార్టీ సర్కారు ఉండే, అది మీ పార్టీయే కదా. మరి గాడికి పోయి ప్రధాని మోడీ సారికి చెప్పి నువ్వే దగ్గర ఉండి ఒక చట్టం చేపిస్తే అయిపోతుంది కదా. గీడ రాష్ట్ర సర్కారోలను ఎందుకు బతిమలాడుకుంటున్నావు? ఒక్క రాత్రిలో నోట్లు బ్యాన్ చేసిన వాళ్ళకి గీ పేర్లను మార్చుడు ఒక లెక్కనా? గదిడిచిపెట్టి గిది మాట్లాడితే ఎట్లా సారు? అయినా దేవుడి పేరు పెట్టుకుని మోసం చేస్తుంటే దెబ్బతినని మనోభావాలు ఇప్పుడెందుకు దెబ్బతింటున్నాయి? అయినా వ్యవసాయం చేసుడు రాక ఎద్దును కొడితే ఏమవుతుంది అన్న చిన్న లాజిక్ గుర్తు పెట్టుకుంటే మంచిగా ఉంటది. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.